నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వం కీలక నిర్ణయం. రాజధానిలో 33,137 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతి. బ్యాంకుల్లో ఎన్పీఏలకు యూపీఏ అవినీతే కారణం, కుండబద్దలు కొట్టిన రఘురాం రాజన్. ప్రకాశం జిల్లాలో భూకంపం, పాఠశాల నుంచి పరుగులు తీసిన విద్యార్థులు. ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రూల్ను మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. ఈ నిబంధన మినహా ఇతర అంశాలతో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కాగా ఏపీలో ఇద్దరు పిల్లల నిబంధన తొలగించిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిలో 33,137.68 కోట్లతో 45 పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. 8,821.14 కోట్లతో 20 పనులు, 24,316.54 కోట్లతో 25 పనులు చేపట్టేందుకు పురపాలక శాఖ 2 జీవోలు జారీ చేసింది. వాటిలో 768 కోట్లతో శాసనసభ, 1,048 కోట్లతో హైకోర్టు, 4,688.83 కోట్లతో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణంతో పాటు రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధి, మంత్రులు, న్యాయమూర్తులు, కార్యదర్శుల స్థాయి అధికారులకు నివాస భవనాల నిర్మాణం వంటి పనులు ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్ఆర్ బ్యాంకు నుంచి 5,000 కోట్లు కలిపి మొత్తం 16,000 కోట్ల రుణం తీసుకునేందుకు సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ను అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ బ్యాంకుల్లో మొండి బకాయిలు, ఎన్పీఏలు పెరగడానికి యూపీఏ హయాంలో అవినీతే కారణమని ఆర్బీఐ ఎక్స్ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. వాటిని రైట్ ఆఫ్ చేసి సమస్యను పరిష్కరించిందని మోదీ ప్రభుత్వాన్ని కొనియాడారు. వరుసగా స్కాములు బయటపడటం, గ్లోబల్ క్రైసిస్, ప్రాజెక్టులకు అనుమతుల ఆలస్యం, నిరాకరణతో ఎన్పీఏలు పెరిగాయని కుండబద్దలు కొట్టారు. సిస్టమ్ను క్లీన్ చేసేందుకు ఏక్యూఆర్ అవసరమంటే జైట్లీ వెంటనే ఓకే చెప్పేశారని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ప్రకాశం జిల్లాలోని 2 మండలాల్లో భూమి కంపించింది. తాళ్ళూరు మండలంలోని తాళ్ళూరు, గంగవరం, రామభద్రపురం, ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ళ, తూర్పు కంభంపాడులో ప్రకంపనలు మొదలయ్యాయి. దాదాపు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki